జగన్ ని టచ్ చేయడం అంత ఈజీనా? బాబుతోనే కాలేదు, ఏబీవీతో సాధ్యమా? వైఎస్ జగన్ బాధితులకు న్యాయం చేయడానికి తన పోరాటం మొదలైందని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అందులో భాగంగా తొలి ప్రయత్నంగా కోడికత్తు సీనుకు న్యాయం చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆ క్రమంలో ముమ్మడివరంలోని కోడికత్తు సీనును అతడి నివాసంలో కలిశారు. అయితే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పొలిటికల్ ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ఏబీవీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంత హఠాత్తుగా ఆయన ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని వెనుక చాలా కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా మాత్రం ఓ కారణం కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఆ కారణమే ఇప్పుడు ఆయన్ను రాజకీయం వైపు నడిపించిందన్న చర్చ సాగుతోంది. రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి బెదిరించి వారిని టీడీపీ వైపు ఫిరాయించేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వైసీపీకి, జగన్ కు ఆయనపై కోపం అలాగే ఉండిపోయింది. దీంతో తెలుగుదేశం పార్టీ స్థానంలో వైసీపీ ప్రభుత్వం రాగానే ఆయన్ను టార్గెట్ చేసేందుకు పెట్టాల్సిన కేసులన్నీ వెతుకుతున్నప్పుడు అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు నిఘా పరికరాలు వాడారన్న కారణంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. చివరకు ఏబీ సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఎలాగోలా ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే ఆయనకు మంచి పదవి దక్కుతుందని భావించారు. తద్వారా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించవచ్చునని భావించారట. కానీ చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. చివరికి కమ్మ సామాజిక వర్గ సమావేశంలో ఏబీ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. దీన్ని అవమానంగా భావించిన ఆయన బాధ్యతలు చేపట్టకుండా ఉండిపోయారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందన్న దానిపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తమను టార్గెట్ చేసిన తీరుతో టీడీపీ నాయకులు, క్యాడర్ జగన్ పేరు చెప్తేనే మండిపోతున్నారు. కూటమి సర్కార్ రాగానే ఆయన ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తారని, జైల్లో వేస్తోందని చాలా మంది భావించారు. ఇందులో ముఖ్యంగా చాలా మంది కమ్మ సామాజిక వర్గం వారే ఉన్నారు. వీరి అంచనాలకు భిన్నంగా కూటమి సర్కార్ జగన్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో చంద్రబాబును జైలుకు పంపిన జగన్ పరిస్థితి తమకు రాకూడదని భావిస్తోంది. కానీ ఈ లాజిక్ ను వీరంతా అంగీకరించేలా లేరు. దీంతో వీరిని సంతృప్తి పరిచేందుకు ఇప్పుడు ఏబీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉండి చేయలేకపోతున్న పనిని ఏబీవీ ద్వారా చేయిస్తున్నారా అనే ఓ చర్చ సాగుతోంది. మరోవైపు చంద్రబాబు చేయలేని పని చేయడం ద్వారా తన సొంత సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ఏబీనే స్వయంగా రంగంలోకి దిగారన్న మరో ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఏబీ చెప్పినా ఇప్పట్లో ఆయన స్వయంగా పార్టీ పెట్టే పరిస్థితి అయితే లేదు. అలాగే తెలుగుదేశం పార్టీలో చేరే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కాబట్టి టీడీపీ బాటలోనే వెళ్తూ జగన్ ను టార్గెట్ చేయడం ద్వారా సొంత సామాజిక వర్గ నాయకుల్ని వారి నిధులతోనే సంతృప్తి పరిచేందుకు ఏబీ ప్రయత్నిస్తారని సమాచారం.